Hi friends, welcome to Sankalp Study Success Lectures. So in this particular session, I am going to explain about participatory guarantee scheme. ఓకే, పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రీవియస్ మీరు గవర్నమెంట్ స్కీమ్ని చూసినట్లయితే ఇది మీకు అర్థమవుతుంది. ఎందుకు మనకు అక్కడ ఆ స్కీమ్లోని ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మనం పరంప్రగతి కృషి వికాస్ యోజన చదివాం, రైట్? పరంప్రగతి కృషి వికాస్ యోజన. సో దానిలో మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన ఫార్మర్స్కి సర్టిఫికేషన్ అండ్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది అని మీకు చెప్పాను. ఓకే, సో దాని గురించి ఉన్నటువంటి స్కీమ్ అన్నమాట ఇది. సో దిస్ ఈజ్ ఆల్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఇలా అనుకోకండి ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కి దీనికి సంబంధం ఏంటి అని మనం చెప్పలేము. యూపీఎస్సీ ఏ రకంగానైనా అడగొచ్చు, బట్ మెయిన్గా మీరు ఫోకస్డ్గా ఫస్ట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ మీద ఫోకస్ చేయండి. ఆ తర్వాత రిమైనింగ్ స్కీమ్స్ కూడా పైపైన ఒకసారి చూసుకోవాలి. ఓకే, దెన్ ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ గురించి చూస్తే ఏంటి, మీకు ఇది ఆల్రెడీ తెలుసు ఏంటంటే టు ప్రమోట్ ద డొమెస్టిక్ ఆర్గానిక్ మార్కెట్. ఓకే, ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కనుక టు ప్రమోట్ ద డొమెస్టిక్ ఆర్గానిక్ మార్కెట్. ఓకే, అండ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉంటారు కదా, ఎవరు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, వాళ్ళకి ఈజీగా ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వగలగాలి. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ని డీసెంట్రలైజేషన్ చేయాలి. సో ఏ డీసెంట్రలైజేషన్ ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ వాట్? పీజీఎస్ ఇండియా అని అంటారు, అంటే పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ ఇండియా అని అంటారు. దట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై హోమ్? డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారమ్మా. ఓకేనా, పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ త్రూగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన వాళ్ళకి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ని ఇస్తారు. ఈ పర్టికులర్ స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కార్పొరేషన్. ఓకేనా, సింపుల్గా వస్తాయి మీ క్వశ్చన్స్. దట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై హోమ్ డాష్ అంతే. ఓకే, సో ఇది ఏంటంటే కనుక థర్డ్ పార్టీ సిస్టమ్ సర్టిఫికేషన్ అమ్మా. ఓకే, అవుట్ సైడ్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ థర్డ్ పార్టీ సిస్టమ్ ఆఫ్ సర్టిఫికేషన్ మీన్స్ if they want to enter into the export market, okay na, export market of organic produce, or also it is a group certification system including farmers ki istaru, traders ki istaru, consumers ki istaru, hence the name, and it is supported by the Pradhan Mantri Krishi Vikas Yojana. That means not Pradhan Mantri, Param Pragat Krishi Vikas Yojana. Okay, so this particular scheme is supported by Param Pragat Krishi Vikas Yojana. Okay, so ఈ పర్టిక్యులర్ మనకి పీజీఎస్లోని పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్లోని ఖచ్చితంగా ఒక లోగో మార్కు, ట్రేడ్ మార్కు అవన్నీ ఉంటాయన్నమాట. ఓకేనా, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్లోని. సో ఇట్ ఎన్ష్యూర్స్ దట్ దేర్ ప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ అకార్డెన్స్ విత్ లేట్ ఆన్ ద క్వాలిటీ స్టాండర్డ్స్. ఓకేనా, సో పీజీఎస్లో చెప్పిన క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటేనే దే విల్ గివ్ ద సర్టిఫికేషన్. ఓకే, అండ్ ఆన్ ఫార్మ్ యాక్టివిటీస్కి వాళ్ళు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయరమ్మా. ఆన్ ఫార్మ్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే లైక్ మనం పంట పండించింది ట్రాన్స్పోర్టేషన్కి కానీ లేకపోతే దాన్ని ఒక దగ్గర స్టోర్ చేస్తాం కదా, కొన్నిటిని స్టోర్ చేస్తారు, రైట్? మంచి ధర వచ్చినప్పుడు వాటిని అమ్ముతారు. సో స్టోరేజ్కి, ట్రాన్స్పోర్టేజ్కి వాళ్ళంటి వాటికి వీళ్ళు సర్టిఫికేషన్ ఏమి ప్రొవైడ్ చేయరు. ఓకేనా, ద సర్టిఫికేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంటెడ్ లోగో ఆర్ స్టేట్మెంట్ ఉంటుంది. అదే మీకు చెప్పాను, సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోగో ఆర్ స్టేట్మెంట్. ఓకే, సో మీకు ఎలాగో తెలుసు, ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు ఉన్నారు కదా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ రెగ్యులేషన్స్ 2017 రిక్వైర్స్ ద ఆర్గానిక్ ఫుడ్ టు కంప్లై విత్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ లేబులింగ్ ఎఫ్ఎస్ఎస్ఐ. ఓకేనా, ఖచ్చితంగా మీరు కొనే ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద ఎఫ్ఎస్ఎస్ఐ మార్క్ ఇలా ఉంటుంది. ఓకే, సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్ ఆర్డర్ టు దట్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్, రైట్? ఎన్పిఓపి అంటే ఏంటి లేదండి, ఎన్పిఓపి అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్. ఓకే, సో ఖచ్చితంగా మనం ఆర్గానిక్ ఫుడ్ని ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో మార్కెట్లోకి దాని మీద ఖచ్చితంగా ఎఫ్ఎస్ఎస్ఐ లేబుల్ ఉండాలి అని చెప్తున్నారు. ఓకేనా, ఎఫ్ఎస్ఎస్ఐ లేబుల్ ఉండాలి. అండ్ పీజీఎస్ వాళ్ళు ఇచ్చిన ట్రేడ్ మార్క్ సింబల్ లోగో ఉంటుంది కదా, జైవిక్ భారత్ లోగో ఉంటుంది, సో అది కూడా ఉండాలన్నమాట. అండర్స్టాండ్ మా? See here what are the salient features of this participatory guarantee system. జైవిక్ భారత్ లోగో, ఆ లోగో చూపిస్తాను మీకు చూడండి. See here, గుర్తుపెట్టుకోండి ఈ లోగో డయాగ్రామ్. ఇండియన్ ఆర్గానిక్కి ఇలా ఈ జైవిక్ భారత్
జైవిక్ భారత్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ లోగో అనమాట. ఓకేనా. సో అంటే ఇప్పుడు మార్కెట్లో మనకి ఆర్గానిక్ ప్రొడక్షన్ ఉంటుంది, ఇన్ఆర్గానిక్ ప్రొడక్షన్ ఉంటుంది. ఈ రెండింటికి డిస్టింగ్విషన్ ఏంటి ఉండాలి? దీని మీద FSSAI మార్క్ ఉంటుంది, దీని మీద FSSAI మార్క్ ఉంటుంది. మరి డిస్టింక్షన్ ఏంటి అంటే కనుక ఈ జైవిక్ భారత్ లోగో. ఓకేనా. సో ఆర్గానిక్ దాని మీద జైవిక్ భారత్ లోగో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇన్ఆర్గానిక్ మీద ఉండదు. ఓకే, రిమెంబర్ దిస్ వన్ పాయింట్. అండ్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే కనుక దట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, APEDA వాళ్ళు అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారమ్మా. ఓకేనా, రిమెంబర్ దిస్ పాయింట్. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్. ఓకే, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్, నాట్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అని పెట్టికండి, ఆప్షన్స్ ఇస్తే. చూడండి, మనం చదువుతుంది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్లో ఉన్న స్కీమ్స్ గురించి, బట్ ఇక్కడ మనకి కొత్తగా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అన్న స్కీమ్ వచ్చింది, ఈ ప్రోగ్రామ్ వచ్చింది. ఈ ప్రోగ్రామ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు చేస్తారు, బట్ అండర్ విస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, వాట్ ఈస్ దట్? ఇది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే కనుక ఎక్రిడేషన్ అంటే ఏంటి? ఎక్రిడేషన్ అంటే గుర్తింపు అనమాట. లైక్ సర్టిఫైడ్ బాడీస్ గురించి కానీ ఎకనాలెడ్జ్మెంటు, ఆ బ్రాండ్ అవి ఇస్తారనమాట. ఓకేనా. ఎక్రిడేషన్ అంటే ఏంటి? గుర్తింపు. ఎక్రిడేషన్ ప్రోగ్రామ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీ, స్టాండర్డ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్, ప్రమోషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్సెట్రా ఇన్ ఆర్డర్ టు బూస్ట్ ద సచ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. ఓకేనా. సో ఇండియా నుంచి మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేవి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు ఆ ట్రేడ్ మార్క్స్, ఆ ఎక్రిడేషన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో దానిని ఎవరు చూస్తారు అంటే కనుక నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ వాళ్ళు చూసుకుంటారమ్మా అదంతా కూడాను. సో ఇట్ మెయిన్లీ ఫోకస్ ఆన్ ఎక్రిడేషన్ ప్రోగ్రామ్ ఫర్ సర్టిఫికేషన్ bodies and standards for organic production. What are the standards for the organic production? Okay na, organic production adaniki what are the standards ani, organic farming ni ela promotion cheyali, ivannitni kuda evaru chuskuntarante ganaka ministry of commerce and industry kinda veelu chuskuntaru. Okay, this particular program was implemented by this one APEDA ni మర్చిపోకండి. ఓకే నా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ ఇండియా. ఓకేనా, ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. నెక్స్ట్ వన్, ఇట్ గ్రాంట్స్ ద ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ త్రూ ప్రాసెస్ ఆఫ్ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్. ఓకేనా, థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ద్వారా వాళ్ళకి ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ఇట్ గ్రాంట్స్ ద ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్. మా అండర్స్టాండ్ ఎవ్రీ వన్? జైవిక్ భారత్ లోగో. ఓకే, సో సి హియర్, నేను మీకు ఈ పర్టికులర్ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది చెప్పడం కోసం పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ గురించి చెప్పాల్సి వచ్చిందనమాట. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి, మళ్ళీ అగైన్ మీకు అన్ని లింక్ అనమాట. పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ ఎందులో మనకు వస్తుంది? నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్. నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో మనకి వాట్ వీ హ్యావ్? ఫస్ట్ వన్ పరం ప్రగతి కృషి వికాస్ యోజన, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఉంది. సో దానికి సర్టిఫికేషన్ కోర్సు గురించి మనకి పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ ఉంది. ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ ఇవన్నీ కూడాను అంటే అక్రిడేషన్ అంతా ఎవరు చూసుకుంటారంటే కనుక నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ NPOP వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా, దట్ ఈస్. అండ్ జైవిక్ భారత్ లోగో మీరు గుర్తుపెట్టుకోండి. హౌ వీ కెన్ డిస్టింగ్విష్ ద ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండ్ ఇన్ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా అని అంటే కనుక జైవిక్ భారత్ లోగో. మీరు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏవైనా మార్కెట్లో పర్చేస్ చేస్తూ ఉన్నట్లయితే దాని మీద ఈ లోగో ఉండాలి. ఈ లోగో ఉంటేనే మీరు పర్చేస్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ లోగో. అండర్స్టాండ్ మా? రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Sankalp Study Success for more videos.